కర్నూలు జిల్లా కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన విద్యార్థి అనంత లోకాలకు వెళ్లిపోయాడు. రామ్ ప్రసాద్ రెడ్డి అనే విద్యార్థి కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన గల బావికి ఈత కోసం ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లారు. అయితే ఈత కొడుతూ ఉండగా అనుకోకుండా విద్యార్థి బావిలోకి దూకినట్లుగా స్నేహితులు చెప్తున్నారు. అయితే కుమారుడి మృతి పట్ల తల్లిదండ్రులైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థుల కదలికలు పర్యవేక్షించాల్సిన సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని బంధువులైతే మండిపడుతున్నారు. ఒకటే కొడుకే ఏ కాలేజీలో చదివిస్తున్నావు? ఏ కాలేజీలో చదువుతారు? సుబ్బారెడ్డి కాలేజ్. మరి ఏడికి పోయిండు మీ పిల్లోడు? ఎట్లా పోయిండు మరి బయటికి? ఆయన అడిగితే ఆయన ఏమని చెప్తాడు సార్ బయటికి ఎట్లా పోయినది మీరు అడగని మనకి మన చూసిలే మనం పోయినది వాళ్ళకి పోయిన వాళ్ళకి తెలుసు. వాళ్ళకి హాస్టల్లో ఉన్నాడా? హాస్టల్ సార్ ఓకే హాస్టల్ ఉన్నాడు బయటకు రాడు. వాళ్ళు బయటకి స్కూల్ పెట్టుకొని వాళ్ళు పంపిరారు కదా బయటికి. అదే పంపేవారు సార్. వాళ్ళకి తెలుసు మళ్ళీ ఎట్లా పంపించారో తెలుసు. వాళ్ళకే తెలుసు సార్. మనకి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్. నీ పిల్లడు ఇట్లా అయినట్టు తెలియదు సార్. మా అల్లుడు వచ్చి ఫోన్ చేసిండే. నేను వేరేకి చనిపోయింటే పోయింది. కాలేజీలో ఫోన్ చేయలేదు వాళ్ళు చేయలేదు సార్. మా అల్లుడు ఫోన్ చేసింటే మా మా సర్దుకుడు ఆయన వచ్చిండే. నేను అంతవరకు తెలియదు సార్. మాకు ఇంటికి వచ్చినాక చెప్పాను. అంతవరకు చెప్పాను. ఏ ఊరు మీది? అది ముద్దవరం సార్. ముద్దవరం అది బేదచల మండలం. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అవుతున్నాడా మీ పిల్లలు? ఫస్ట్ ఇయర్ సార్ బీటెక్. వచ్చాక మరి అడిగారా మీరు కాలేజ్ ప్రిన్సిపల్ని ఏం జరిగింది? రాలే సార్ ఇంతవరకు.